అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే అసెంబ్లీలో ఒక గత కాలంలో మహాభారతంలో కౌరవుల సభ చూసాం. కానీ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యేలు అనుకోకుండా, మహిళా ఎమ్మెల్యేలు చూడకుండా అక్క చెల్లెళ్ళు తల్లులు అందరికీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక అక్క చెల్లెళ్ళను చూడకుండా మహిళా ఎమ్మెల్యేల పట్ల నిండు సభలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఏదైతే మా అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోని భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ లో కూడా యావత్తు మహిళా బీఆర్ఎస్ మహిళా లోకమంతా కూడా బాధతో, ఆవేదనతో ఈరోజు వారెంతో ఒక మహిళలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే కాదు, యావత్తు తెలంగాణ మహిళా లోకానికే ఇది కలంకం, ఇది అవమానం. నిండు సభలో మహిళల్ని ఆ రకంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలా అని చెప్పి మా మహిళా తల్లులు, అక్కల చెల్లెలందరూ ఆవేదనతో ఈ కార్యక్రమం చెప్పట్టు. రేవంత్ రెడ్డి గారు ఈ అహంకారానికి ఇదే నాందిగా కనబడతా ఉంది. ఎవరు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఒక చిల్లర చేస్తాను, ఒక చిన్న పిల్లల లెక్క ఈరోజు మరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మహిళలు కూడా అంటే ఎవరిని లెక్క చేస్తున్నారు? కనీసం సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మణ్ గారి ఇద్దరిని సంబోధిస్తూ మీ వెనుక ఉన్న అక్కల్ని మీరు నమ్మి మోసపోతే మీరు జూబ్లీ బస్తాలు ఉన్నట్టు అని చెప్పారు. ఏమన్నట్టు? ఇదొక తెలంగాణ మహిళకు అన్యాయం, అవమానం కాదా? తెలంగాణ మహిళలందరూ క్షమాపణ చెప్పద్దా? అందుకొరకే ఇలా రేవంత్ రెడ్డి గారు బేషరతుగా యావత్తు మహిళా లోకానికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.